చంద్రబాబు అంచనాలు ఎక్కడో ఉంటాయి. ఆచరణ ఇంకా అడుగులు వేసే దశలోనే ఉంటుంది. దాంతోనే ఆయన మాటలు పూర్తిగా అమల్లోకి వస్తున్నటువంటి దాఖలాలు ఉండవు. గతంలో ఆయన విజన్ 2020 అంటూ ఆనాటికి స్వర్ణాంధ్ర అయిపోద్ది అంటూ చెప్పుకొచ్చారు. స్వర్ణాంధ్ర కాదు కదా, ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో 3వ వంతు మందికి అక్షరాలు చదవడం కూడా రాని పరిస్థితిలో ఉంది. కనీసం సంతకం కూడా పెట్టలేని ఆంధ్రప్రదేశ్ జనాభా ఎంతంటే 28% మంది ఉన్నారనడం ఎంత విస్మయకరమో ఆలోచించండి. అట్టా చంద్రబాబు ఆలోచనలకి అసలు విషయానికి పొంతన పోలిక ఎక్కడూ ఉండదు. అలాంటిది ఇప్పుడు చంద్రబాబు అమరావతి పేరుతో విశ్వనగరం కడతామని, వీటన్నిటికీ తోడుగా బనకచెర్ల లాంటి గేమ్ చేంజర్ ప్రాజెక్టు తీసుకొస్తామని, వీటికి తోడుగా ఇప్పుడు P4తో మొత్తం పేదరిక నిర్మూలన చేసేస్తామని చెప్పుకొస్తున్నారు. P4 అన్నది ఒక చాలా పెద్ద క్రియేటివ్ స్కీమ్ అన్నట్టు, దాంతో మొత్తం రాష్ట్రంలో బంగారు కుటుంబాలు తయారవుతాయన్నట్టు, మార్గదర్శుల ద్వారా మొత్తం రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే జరిగిపోతుందన్నట్టుగా చంద్రబాబు చాలా ప్రచారం అయితే చేసుకుంటున్నారు. కానీ ప్రచారానికి వాస్తవానికి పొంతన కనిపించట్లేదు. అదే ఇప్పుడు P4 పథకం మీద సందేహాలను పెంచుతుంది. P4 పథకం అమలయ్యేనా అనే అనుమానాలను కలిగిస్తుంది. ఇప్పటికే P4 కోసం అంటూ చందాలు ఇచ్చే మార్గదర్శులను వెతికే ప్రయత్నానికి ప్రభుత్వం పూనుకుంది. కానీ ఆశించినంత మంది అందుకు సిద్ధం కాలేదు. ఆఖరికి చంద్రబాబు నాయుడు నిత్యం ఎంతో సన్నిహితంగా మెలిగే ఆయన కార్పొరేట్ స్నేహితులు కూడా P4 పథకంలో భాగస్వాములయ్యేందుకు ముందుకు రాలేదు. ఇలాంటి తరుణంలో ప్రభుత్వ సిబ్బంది మీద ఆ మొత్తం భారాన్ని నెట్టే ప్రయత్నం చంద్రబాబు చేశారు. అందుకనుగుణంగా మొత్తం ప్రభుత్వ ఉద్యోగులు, సాధారణ ఉపాధ్యాయుల నుంచి రాష్ట్ర స్థాయి అధికారుల వరకు ఎవరెవరు ఎంతెంత మందిని దత్తత తీసుకోవాలి అన్నట్టుగా ఒక చిట్టా కూడా తయారు చేశారు. దాని మీద ఉపాధ్యాయ వర్గం నుంచి, ఉద్యోగుల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. ఉపాధ్యాయులు ఏకంగా రోడ్డెక్కే ప్రయత్నాన్ని కూడా పూనుకున్నారు. దాంతో ప్రభుత్వం వెనకడుగు వేసి ఉపాధ్యాయుల మీద ఎటువంటి ఒత్తిడి లేదు, ఎవరి మీద బలవంతపు దత్తతలకి మేము ఆదేశించట్లేదు అన్నట్టుగా చెప్పుకొచ్చింది. అలాంటి ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా వ్యాపారుల్ని ఒత్తిడి చేసే ప్రయత్నానికి పూనుకుంటుంది. చిన్న స్కూళ్ళు నడుపుకునే సాధారణ స్కూల్ యజమానుల నుంచి రోడ్డు పక్కన షాపులు నడుపుకునే షాపు ఓనర్ల వరకు ఎవరిని వదలకుండా అందరూ P4లోకి రావాల్సిందే, అందరూ మార్గదర్శులు కావాల్సిందే, అందరూ ఎంతో కొంత చందాలు ఇవ్వాల్సిందే, కొంతమందినైనా దత్తత తీసుకోవాల్సిందే అనేటువంటి కండిషన్ని ముందుకు తీసుకొస్తుంది. దీంతో ఇప్పుడు ఈ P4 ఉదంతం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారం దిశగా నడుస్తుంది. ప్రభుత్వం ఏమో తన అంచనాలకు తగ్గట్టుగా అధికారుల మీద నెపం నెట్టేసి మార్గదర్శులను తీసుకురావాల్సిందే అనే షరతులు పెడుతోంది. అధికారులేమో కింద స్థాయి సిబ్బంది మీద పడి మొత్తం ఊరి మీద ఎవరు దొరికితే వాళ్ళందరినీ మార్గదర్శులుగా ప్రకటించండి అనే చందాన సాగుతున్నారు. దీంతో ఎంతో కొంత చందా ఇమ్మంటే ఇస్తాం కానీ జనాల్ని దత్తత తీసుకోవాల్సిందే అంటూ ఈ బలవంతం ఏంటి అంటూ వ్యాపారులు సైతం తిరగబడే పరిస్థితి వచ్చేస్తుంది. అనేక రకాలుగా వాణిజ్య పనులు, ఇతర శాఖల అధికారుల ఒత్తిడితో ఇప్పుడు వ్యాపార వర్గాలు కుతకుతలాడిపోతున్నాయి. ప్రభుత్వ వైనం మీద తీవ్రమైనటువంటి నిరసనలకు పూనుకునే దిశలో అడుగులేస్తున్నాయి. ఇలాంటి తరుణంలోనే చంద్రబాబు మీద ఒత్తిడి కూడా పెరుగుతున్నట్టు కనిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు 15 నాటికి P4 ప్రారంభిస్తాం అంటూ చెప్పినటువంటి చంద్రబాబు ఇప్పుడు పునరాలోచన చేసే దిశలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఆగస్టు 15 నాటికి ఉచిత బస్సు ప్రయాణానికి శ్రీకారం చుడుతున్నారు కాబట్టి P4ని మరికొన్ని రోజుల పాటు వాయిదా వేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దానికి తగ్గట్టుగానే ఈరోజు సమీక్ష చేయబోతున్నటువంటి చంద్రబాబు కూడా అదే ప్రయత్నానికి పూనుకుంటున్నారు. P4 పథకాన్ని అందరి మీద ఒత్తిడి తీసుకొచ్చి బలవంతంగా చేపట్టడం కాకుండా జనానికి మెప్పించి అందరికీ నచ్చజెప్పి P4లో భాగస్వామ్యం చేసే ప్రయత్నం చేయబోతున్నాం అనేటువంటి రీతిలో సాగుతున్నారు. అందుకనుగుణంగా ఈ పథకాన్ని మరికొద్ది రోజులు వాయిదా వేసిన తర్వాత అమలు చేస్తాం అనే మాటకు, అలాంటి నిర్ణయానికి వస్తున్నారు. మరి నిజంగా చంద్రబాబు మార్గదర్శులు రాకపోవడం వల్లే వాయిదా వేసుకునే పరిస్థితి వస్తే ఆ తర్వాత అయినా చంద్రబాబు ఆశించినట్టుగా మార్గదర్శులు దొరుకుతారా? బంగారు కుటుంబాలను ఉద్ధరిస్తామని ముందుకు వస్తారా? నిజంగా దత్తత తీసుకోవడానికి స్వచ్ఛందంగా సిద్ధమవుతారా? ఇలాంటి అనేక ప్రశ్నలతో ఈ P4 పథకమే డోలాయమానంలో పడబోతున్నట్టుగా కనిపిస్తోంది.